ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ మరో వారం రోజుల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుంది. ఈ ఎగ్జామ్ తొలిసారిగా ఆన్లైన్లో అయితే జరగబోతుంది. ఇక గత 1.5 ఇయర్గా అయితే ఈ ఎగ్జామ్ కోసం చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎవరైతే హెచ్డబ్ల్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం మన వెబ్సైట్లో ఎన్నో ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో ఉన్నారో వారికైతే ఎప్పటికప్పుడు లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వారైతే రాసి ఉన్నారు. ఎవరైతే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో లేని ఆస్పిరెంట్స్ ఉన్నారో వారైతే ఈ హెచ్డబ్ల్యూ ఉద్యోగానికి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్లు అయితే రాయలేకపోయి ఉన్నారు. సో అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి 2 గ్రాండ్ టెస్టులు, పేపర్ 1కు సంబంధించి 2 గ్రాండ్ టెస్టులు అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో రాయని ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇన్ఫర్మేషన్ లేని ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఏ విధంగా గ్రాండ్ టెస్టులు రాయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. telugueducation.in అని ఉంటుంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను. లేదన్నట్లయితే గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేయవచ్చు telugueducation.in అని. ఈ విధంగా మన హోమ్ పేజ్ అనేది ఉంటుంది. తెలుగు ఎడ్యుకేషన్ లోగోతో ఉన్న హోమ్ పేజ్ అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ కనిపిస్తుంది, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సెక్షన్ కనిపిస్తుంది. ఈ సెక్షన్లో మీరు చూడవచ్చు ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. అన్నీ మన హెచ్డబ్ల్యూని కాకుండా చాలా రకాల ఆన్లైన్ టెస్టులు అయితే ఉంటాయి. మీరు చూడవచ్చు ఫస్ట్ వన్ ఇప్పుడే అప్డేట్ చేశాను. పేపర్ 2 గ్రాండ్ టెస్ట్ 2, పేపర్ 2 ఎడ్యుకేషన్ సంబంధించిన 2వ గ్రాండ్ టెస్ట్ అనమాట. ఇది 50 మార్క్స్ తోటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పేపర్ 1 జనరల్ స్టడీస్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 2 ఇది 50 మార్క్స్తో ఉంది. ఓకేనా, ఫ్రీగానే రాసుకోవచ్చు, ఎటువంటి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇక్కడ కింద చూసినట్లయితే పేపర్ 2 గ్రాండ్ టెస్ట్ 1 ఇది 75 మార్క్స్తో ఉంది. ఓకేనా, ఇది 75 మార్క్స్ తోటి ఇవ్వడం జరిగింది. పేపర్ 1 జిఎస్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 1 వచ్చేసి కూడా ఇక్కడ లోడ్ మోర్ పైన క్లిక్ చేయండి, మీకు అనిపిస్తుంది. ఇగో గ్రాండ్ టెస్ట్ 1 జిఎస్ గ్రాండ్ టెస్ట్ 1 అనమాట. ఇది 50 మార్క్స్. సో ఈ విధంగా మొత్తంగా పేపర్ 2 2, పేపర్ 1 2, 4 గ్రాండ్ టెస్ట్లు అయితే ఆస్పిరెంట్స్ కోసం ఫ్రీగా తీసుకురావడం జరిగింది. ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీరు రాయాలనుకుంటే ఇంకా హెచ్డబ్ల్యూకి సంబంధించి టాపిక్ వైజ్ మినీ టెస్టులు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. 15th టెస్ట్ వచ్చేసి పెరుగుదల వికాసం 5వ టెస్టు, 14th వచ్చేసి పెరుగుదల వికాసం 4th టెస్టు, ఈ విధంగా వైయక్తిక భేదాలు 2వ టెస్టు, వైయక్తిక భేదాలు 1వ టెస్టు, ఈ విధంగా చాలా టెస్టులు అయితే ఉన్నాయి. మీరు చూడవచ్చు, ఏ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. ఇవి 10 మార్క్స్కి ఉంటాయి. కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా కొన్ని ఉన్నాయి, రాయండి. ఎవరైతే రాయలేని ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే డబ్బులు పెట్టి ప్రైవేటు మనకు టెస్టులు రాయలేని ఆస్పిరెంట్స్ ఉన్నారో వారి కోసం అయితే ఫ్రీగా తీసుకురావడం జరిగింది. ఒక ఎగ్జాంపుల్ చూస్తాను. ఇక్కడ పేపర్ 2 గ్రాండ్ టెస్ట్ 2 పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే మీరు సింపుల్గా ఏ విధంగా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లిక్ చేసినట్టయితే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా కొంచెం క్రిందకు వెళ్ళండి. క్రిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు స్టార్ట్ క్విజ్ అని కనిపిస్తుంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు క్వశ్చన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీకు క్వశ్చన్ కనిపిస్తుంది. సో క్వశ్చన్కి సంబంధించిన ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కార్యసాధక అభ్యసన పరిమితులు ఒకటి అడుగుతున్నారు. ఓకేనా, సో దానికి సంబంధించిన ఆప్షన్స్ కింద మీకు ఏ ఆప్షన్ రైట్ అనిపిస్తే ఆ ఆప్షన్ని చూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట. సింపుల్గా క్లిక్ చేయండి. దీనిపైన 1 2 3 4 ఉంటాయి కదా, దీనిపైన క్లిక్ చేసుకొని నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. చూజ్ చేసిన ఆప్షన్ మీకు రాంగ్ అనుకుంటే క్లియర్ పైన క్లిక్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా 50 క్వశ్చన్ వరకు మీరు నెక్స్ట్ బటన్ పైన క్లిక్ చేసుకుంటూ వెళ్తే క్వశ్చన్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఓకేనా, ఈ విధంగా 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే సబ్మిట్, లాస్ట్ 50 క్వశ్చన్ అయిన తర్వాత సబ్మిట్ క్విజ్ అని ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎన్ని ఆన్సర్స్ చేసి ఉన్నారు, ఎన్ని ఆన్సర్స్ తప్పు, ఆ విధంగా మీ యొక్క స్కోర్ కూడా వస్తుంది. మీ యొక్క లీడర్ బోర్డ్లో మీ యొక్క నేమ్ కూడా వస్తుంది. ఆ తర్వాత వ్యూ క్వశ్చన్స్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు సొల్యూషన్స్ ఉంటాయి. అంటే తప్పు ఆన్సర్కు రైట్ ఆన్సర్ ఏదో క్లియర్గా కనిపిస్తుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు గ్రాండ్ టెస్టులు, మినీ టెస్టులు కూడా రాసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ కొంతమంది రాసినారు చూడండి, ఇంతకుముందే పెట్టాను. ఆల్రెడీ 9 మెంబర్స్ వరకు రాశారు. 5 minutes బ్యాక్ ఈ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, రాయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.